సిట్ రిపోర్టును ఎందుకు బయట పెట్టడం లేదని ప్రశ్నించారు టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావు. గొడవలకు ముందు రోజు నుంచి పోలీసుల అధికారుల కాల్ డేటాను సిట్ అధికారులు స్వాధీనం చేసుకోవాలన్నారు. సస్పెండ్ చేసిన అధికారుల కాల్ డేటా తీసుకుంటే అంతా బయటపడుతుందన్నారు. పెద్దిరెడ్డి, సజ్జల, పిన్నెల్లి, గోపిరెడ్డిని విచారించి తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్రంలో మొన్నటికి మాదిరిగానే మరోసారి అల్లర్లు చెలరేగే ప్రమాదం ఉందన్నారు బోండా ఉమ. మాచర్ల, పల్నాడులో సృష్టించిన బీభత్సానికి స్థానిక ప్రజలు ఇప్పటికీ వారి ఇళ్లకు రావాలంటే భయంతో జంకుతున్నారన్నారు. టీడీపీ అభ్యర్థిపై దాడితో సభ్య సమాజం ఉలిక్కిపడిందన్నారు బోండా ఉమ. కొంతమంది అధికారులు కొంతమంది విచ్చలవిడిగా నేను అడుగుతా ఉన్నా, సిట్ రిపోర్ట్ ఎందుకు బయట పెడతలేదు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని, కరుణాకర్ రెడ్డిని, సజ్జల రామకృష్ణారెడ్డిని, పిన్నెల్లి సోదరుల్ని, రామకృష్ణారెడ్డి బ్రదర్స్ని, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని వెంటనే అరెస్ట్ చేయండి. మొత్తం చట్ట ఉల్లంఘనలకి ఇవాళ సస్పెండ్ చేసిన అధికారుల కాల్ డేటాని మొత్తం హ్యాండ్ ఓవర్ చేసుకోండి. సిట్టు ఆ రోజు గొడవలు జరిగిన నాటి నుంచి ముందు నుంచి ఎవరైతే పోలీస్ అధికారులు ఉన్నారో వాళ్ళ కాల్ డేటా, డిఎస్పీల కాల్ డేటా, సిఐల కాల్ డేటా, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కాల్ డేటా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కాల్ డేటా, చెవిరెడ్డి కుమారుడి కాల్ డేటా, భూమన కరుణాకర్ రెడ్డి కాల్ డేటా, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కాల్ డేటా తీయండి. మొత్తం తీసి విచారణకు పిలిచి ఫోన్లు సీజ్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసి మీరు వెంటనే చర్యలు తీసుకోకపోతే మరొక దాడులు జరిగే ప్రమాదం ఉంది. ఇప్పటికే మాచర్లలో, పల్నాడులో మొత్తం ఊరు వదిలేసి బయటికి పారిపోయారు. మొన్న జరిగినటువంటి గొడవలకి ఏదైతే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.